అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్నప్పుడు బంధువులు ఎవరైనా చనిపోతే మాల ఇప్పేయాలా, వెళ్ళాలా, చూడాలా, చూడకూడదా? ఏమండి, మనం మనుషులమండి. ఫస్ట్ ఒకళ్ళు చనిపోయారనుకోండి, తల్లిదండ్రులు చనిపోతే 1 year పనికిరాదు, భార్య చనిపోతే 1 year పనికిరాదు, అన్నదమ్ములు చనిపోతే 6 నెలలు పనికిరాదు, తాత ముత్తాతలు ఎవరైనా చనిపోతే 48 రోజులు పనికిరాదు. ఇది వచ్చి శాస్త్రం. ఆఖరికి ఒక స్నేహితుడు చనిపోతే కూడా మాల ఇప్పి ఆ యొక్క దుఃఖంలో పాల్గొనాలి. మీ అమ్మమ్మ గారు చనిపోయారు, మా నానమ్మ గారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారని చెప్తారు. మాకేం సంబంధం లేదండి, మాకు గోత్రం కాదండి. ఏమండి, వాళ్ళ చేతులతో ఎప్పుడో చిన్నప్పుడు భోజనం చేసి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళతో ప్రేమగా ఉంటారు కదా. శబరిమల అయ్యప్ప ఎక్కడా పారిపోడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూడొచ్చు, కానీ చనిపోయిన వాళ్ళని ఇప్పుడు చూడకపోతే జీవితంలో చూడలేరు. మీరే ఒక తక్కడ పెట్టుకొని ఏది కరెక్టో మీరు నిర్ణయించుకోండి. ఇది శాస్త్ర ప్రమాణం కాదు, కానీ ప్రేమకు సంబంధించినటువంటి లింక్ ఇది. ఈ యొక్క విషయంలో మనం చనిపోయిన వాళ్ళని చూడడానికి వెళ్ళాలా